ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. చింతకాని పర్యటనలో తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను విజ్ఞతగా వదిలేస్తున్నానని తెలిపారు. రాజకీయాలు వ్యక్తిగత విమర్శలు కాకుండా ప్రజా సమస్యల అభివృద్ధిపై చర్చ జరగాలని సూచించారు. తనకు ఎదురైన శారీరక ఇబ్బందులు అధిగమించి ప్రజల కోసం పనిచేశారని పువ్వాడ తెలిపారు. సీతారామ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరి ప్రశ్నిస్తూ ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ నిన్న వ్యక్తిగతంగా మీరు విమర్శలు చేస్తే మేము డసిపోతామని చెప్పి మీరు అనుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శల వల్ల కొద్దిసేపు మనసు చివుకుమంటది, కానీ దాన్ని మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటం కోసం ప్రత్యర్థి చేస్తున్న ఎత్తుగడగానే మేము భావిస్తాం. మీరు మీ ప్రభుత్వం రావడం కోసం ఇదే జూలై మాసంలో ఇదే కాంగ్రెస్ సభ నిన్న జరిపిన సభ లాంటి సభని రాహుల్ గాంధీ గారిని పిలిచి మీరు పెట్టిన సభలో మీరు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా మీరు పూర్తి ఆరోగ్యవంతులైన ముఖ్యమంత్రి గారు మరియు ఈ జిల్లా ముగ్గురు మంత్రులు పూర్తి చేశారా నేను అడుగుతా ఉన్నా. మీరు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజున ఖమ్మంలో రాహుల్ గాంధీ గారి సభలో ఇక్కడ ప్రకటన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చారా? ముఖ్యమంత్రి గారు మీరు తిరిగినన్ని గుళ్ళు బహుశా నేను అనుకోవటం పెట్టినన్ని ఒట్లు, దేవుళ్ళ మీద పెట్టినన్ని ఒట్లు బహుశా ఎవరు పెట్టుండరు రుణమాఫీ నేను పూర్తి చేస్తానని. మీరు నిజంగానే ఆ దేవుళ్ళ సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తానికి సంబంధించిన రుణమాఫీని మీరు మాఫీ చేశారా?